నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సభలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో పాల్గొని ప్రభుత్వ పథకాలను ఉద్దేశిస్తూ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళు, గత ఇందిరమ్మ ఇళ్లలో కానీ లేకపోతే ఆ సొంతంగా ఏదైనా బేస్మెంట్ కట్టుకొని ఉంటే ఆ బేస్మెంట్ కు సంబంధించిన వారికి ₹1,00,000 కట్ చేసుకొని మిగతా 4 లక్షలు ఇవ్వాలి. అది ఇవ్వచ్చు, ఇప్పుడు ఆపడానికి లేదు. బేస్మెంట్ మీదనే మిగతా 4 లక్షలు ఇస్తాం. ఆ బేస్మెంట్ మీదనే కట్టుకోవాలి. ఆ బేస్ కూల కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా మంచి గోడ ఉంది, బాగానే కట్టుకున్నారు, రేకులు షెడ్ వేసుకుని ఉన్నారు, రేకులు వేసుకున్నాడు, మనకు స్తోమత లేదు, రేకులు వేసుకుని ఉన్నాడు, గోడలు కట్టి ఉన్నాయి, దాని మీద స్లాబ్ వేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. దాని మీద స్లాబ్ వేసుకునే ఆప్షన్ ఉంది. కానీ గోడ కొత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎందుకంటే స్లాబ్ వేసినా కూలిపోయే గోడ మీద వేసుకోవద్దు. మళ్ళీ మంచి గోడలు గట్టిగా ఉండి పర్వాలేదని వాళ్ళు ఇంజనీర్లు చూసి వేసుకోవచ్చు అంటే ఈ 2-3 ఆప్షన్లు ఇచ్చినారు. ఇంకా కొద్దిగా మార్పికేషన్ చేస్తున్నారు, ఇంకా కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రేపు ఏప్రిల్లో నేను ఆ రోజు ఇక్కడ మీటింగ్ లో చెప్పాను, నా ఎన్నికల ప్రచారంలో ఇక్కడ చెప్పిన ఎన్ని ఇళ్ళు ఇస్తాను చెప్పిన 40 ఇండ్లు ఇస్తా బీనపల్లికి అని నేను మాట ఇచ్చిపోయినా. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మీ గ్రామానికి 40 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఉన్నందరూ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా కట్టుకోవాలి, జాగ ఉండాలి, గుడిసెల్లో ఉండి లేకపోతే రేకుల ఇళ్లలో ఉండి వాస్తవం ఇల్లు లేనట్టు వాళ్ళు ఎవరికి చేస్తారో సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, మిగతా పెద్దలందరూ కూడా జాగ్రత్తగా లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం మన బాధ్యత. అందులో కూడా మీరు L1, L2, L3 అని 3 భాగాలు ఉన్నాయి. చాలా మంది L3లో పడ్డారు. 200 మంది ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L3లో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈసారి ఎవరున్నా గైడ్ లైన్ కి, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం. అర్హత ఉన్న వాళ్ళు ఎవరికి ఉంటే వాళ్ళకి. మీ బీనపల్లికి అందులో 40 ఇండ్లు ఇస్తాం. మీరు జాగ్రత్తగా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు L1లో ఉన్నా, L3లో ఉన్నా వాళ్ళు అక్కడ అడిగినటువంటి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం. మనకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇలా రాజకీయాలు చేయవలసిందో, పార్టీలు చేయవలసిందో ఇంకేం అవసరం లేదు. లేనటువంటి వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. గతంలో పనికి రాకుండా జాబ్ కార్డులు వాడనటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు కొన్ని జాబ్ కార్డులు పోయినాయి. ఆ జాబ్ కార్డు పోయినటువంటి వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ జాబ్ కార్డు రమేష్కి ఇవ్వాలంటే పైన నుంచి ఆప్షన్ లేదు. రమేష్కి ఇవ్వకూడదని ఉద్దేశం లేదు, సెక్రటరీ కానీ లేకపోతే ఇక్కడ ఎండిఓ గారు కానీ. అది కంప్యూటర్ ఆన్లైన్ లో పైన వచ్చేటువంటి ఆప్షన్ రావాలి. ఆ ఆప్షన్ రాగానే మీరు దరఖాస్తు అన్ని పెట్టుకుని అటువంటి వాళ్ళకు ఉపదాం. నేను ఇప్పుడు పీడీ గారితో మాట్లాడతాను, అవసరం అనుకుంటే రేపు కమిషనర్ గారు కూడా చెప్తాను. నేను అంతకుముందు నిన్న చెప్పుంటే నేను నిన్న మన వాళ్ళ అసెంబ్లీలో కలిసి ఉంటే చెప్తున్నాను. సో రేపు నేను అక్కడ పోయినప్పుడు కమిషనర్ గారితో ఈ సమస్యను వాళ్ళ దృష్టి తీసుకుపోతాను, కమిషనర్ గారికి చెప్తాను. కొత్త జాబ్ కార్డులు వచ్చినప్పుడు ఆప్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ జాబ్ కార్డు ఇప్పింది. ఉపాధి హామీలో దయచేసి గతంలో లాగాలి. ఇప్పుడు మార్పులు చేసినంత మేము కాదు, ఈ మార్పులంతా చాలా ఏంటంటే గతంలో ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి జాతీయ ఉపాధి హామీ పేదవాళ్ళ కోసం తీసుకొచ్చి పేదవాళ్ళు కూలికి బయటకు వెళ్లకుండా, వలస వెళ్లకుండా ఒక భాగం, మరి ఉన్నటువంటి వాళ్ళకి కనీసం 3 పూటల భోజనం చేసుకోవాలన్న ఆలోచనతో గొప్ప పథకాన్ని తీసుకొచ్చినాం. ఆ పథకంలో ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి రకరకాలైనటువంటి కారణాలు చూపించి కొత్త పథకం పేరు మార్చడంతో పాటుగా చాలా గైడ్లైన్స్ మన ఇంతమంది పని పోయి 1 గంటలో 2 గంటలో అలా పని చేసి వస్తే సరే సెక్రటరీ లేకపోతే వారు ఫీల్డ్ అసిస్టెంట్ మీరు చేసిన పనిని బట్టి ఏదో మీకు పేమెంట్ ఇచ్చేట్టు వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు. ఇప్పుడు ఉదయం ఒకసారి ఫోటో తీయాలి, 4 గంటల తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీయాలి. సో కొత్త రూల్స్ పెట్టి రాష్ట్రాల మీద బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, పేదవాళ్ళకు కూడా బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అందులో ఇప్పుడు గతంలో మేము ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నాడు 10 సంవత్సరాలు, మేమే ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి పరిస్థితి రాష్ట్రానికి సంబంధం లేదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం పైన నెత్తిన 40%. అంటే ₹60 వాడిస్తే ₹40 మేము ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు కొంత ఇబ్బందులు చాలా రకరకాల కొంత ఇబ్బందులు కలుగుతాయి, కానీ మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పైన నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయలేదు, ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయలేదు. కాబట్టి దయచేసి వాళ్ళ ఉన్న ఉపాధి హామీలో అల్టిమేట్ గా ఏంటంటే ఎన్ని గైడ్ లైన్ మార్చినా పేదవాళ్లకు ఎక్కడ అన్యాయం జరగకుండా